వెల్కమ్ టు డివా న్యూస్. నేను నీలిమా. ముందుగా డీటెయిల్స్. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చి బదనాం చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఖబర్దార్. బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ మండల ఫోరం అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి. జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మండల ఫోరం అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చారంటే తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చి అవమానపరిచినట్టేనని మేము భావిస్తున్నాం. 2001 నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించాలని ఏకైక లక్ష్యంతోని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచారు. అభివృద్ధి సంక్షేమం జోడెద్దులలాగా అన్ని వర్గాలను అభివృద్ధిలో నిలిపినటువంటి కేసీఆర్ ను కక్షపూరితంగా కావాలని మున్సిపాలిటీ ఎన్నికల కోసం ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి కార్యకర్తలను తప్పుదోవ పట్టించడానికి ఎలక్షన్లో ప్రచారం చేయకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని అధికార కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఎండి ఫెరోజ్, నక్కవాణిగూడెం సర్పంచ్ పోతుల వెంకటేష్ యాదవ్, మాజీ సర్పంచ్ కాంసాని మహేందర్ రెడ్డి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి సిట్టు నోటీసులు ఇవ్వడము అంటే ఈరోజు తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారునికి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు నోటీసులు ఇచ్చి అవమానపరచడమే అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే 2001 నుంచి తెలంగాణ సాధించాలనే ఏకైక లక్ష్యంతో తెలంగాణ ఊపిరిగా బతికి తెలంగాణను సాధించి, తెలంగాణ సాధించిన రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఏదైతే తెలంగాణ రైతాంగానికి కానీ మిగతా అన్ని వర్గాలను అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కూడా జోడెద్దులుగా తెలంగాణ రాష్ట్రాన్నే ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తయారు చేసినటువంటి మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కావాలని కేవలం కక్షపూరితంగా ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లో ఈ యొక్క ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేయాలని తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి కార్యకర్తలను తప్పుదోవ పట్టించి ఎలక్షన్లో వాళ్ళు ప్రచారాలు చేయకుండా ఈ రకంగా కాలయాపన చేస్తూ అందరినీ డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుదామని చూస్తున్నారు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు విఘ్నులు, అతి తెలివైన వాళ్ళు. ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మీ యొక్క బండారాన్ని ఓటు రూపకంగా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని, ఎట్టి పరిస్థితుల్లో మీరు చేస్తున్నటువంటి ఇటువంటి కుళ్ళు కుతంత్రాలు కట్టు కథలల్లి ఈరోజు ఒక ముఖ్యమంత్రి పెద్ద వయసు అయినటువంటి ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారిని ఈ రకంగా సిట్టు నోటీసులు ఇచ్చి వారిని బదనాం చేయాలని ఏదైతే చూస్తున్నారో ఖచ్చితంగా కాలగర్భంలో నీలాంటి నియంతలు ఎంతోమంది, రేవంత్ రెడ్డి ఖబర్దార్ గుర్తుపెట్టుకో, నీలాంటి నియంతలు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయినారు. ఇలాంటి నియంతృత్వ పాలనని ఎవ్వరు కూడా అంగీకరించరు. నీకు అవకాశం ఇచ్చినారు 5 ఏళ్ళు ఈ యొక్క ప్రజల్ని సంక్షేమ పథకాలు నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చు తప్ప నువ్వు ఇస్తా అన్న తులం బంగారం ఇయ్యు. రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ సరిగా చేయలేదు. నువ్వు రైతు భరోసా పేరుతోటి ఇప్పటికే అందరికీ ఎగనామం పెట్టినవు. ఇప్పటికి కూడా సంక్రాంతి వరకే రైతు బంధు వేయాలి. ఆల్రెడీ ఊర్లలో నాట్లు అయిపోయినాయి. ఇప్పటికి నీ రైతు బంధు లేదు, అలాంటి ఊసు లేదు, ఉలుక్కు లేదు. కేవలం తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిద్దామనే ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో ఇచ్చి ఇలా నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. కానీ ఇందులో ఎలాంటిది లేదు, ఎలాంటి ఆస్కారమే లేదు తప్పు జరగడానికి. నువ్వు ఇలాంటి సిట్టు నోటీసులు ఇచ్చి ఏదో రాక్షస ఆనందం పొందుతున్నావు. కాబట్టి ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలందరికీ విజ్ఞప్తి, ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.